చెప్పినట్టుగా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారా లేదనేది కూడా ఇంతవరకు చెప్పలేకపోయారు. చాలా అన్యాయము. నేనేం చెప్తున్నానంటే రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతం. రాయలసీమలో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా. వారు కూడా కనీసం దానిపైన నోరు కూడా మెదపాలంటే ఎంత సిగ్గుచేటో వారే కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది. కనీసం రాయలసీమ కోసం, కనీసం పులివెందులు అంటే కడప జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులైనా కూడా లేకపోతే బీజేపీ ప్రజాప్రతినిధులైనా స్పందించి వెంటనే వెనక్కి తీసుకొని వచ్చేసి ఆ పులివెందుల మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వెంటనే కూడా ప్రారంభోత్సవం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం ప్రజా వైద్యానికి ఈరోజు కాల రాస్తా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా ఆరోగ్య రంగాన్ని అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చేసి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు చేరువ చేస్తే నేడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసేదే కాకుండా మరణ శాసనం కూడా రాస్తూ ఉంది రాష్ట్రంలో కూడా. రోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ విద్య అంటే విద్య అనేది కూడా మెడికల్ కళాశాలని కూడా ప్రజలకు చేరువ చేయాలని చెప్పేసి ధనవంతులకు మాత్రమే విద్య అనేది కూడా ముఖ్యంగా వైద్య విద్య అనేది కూడా అందుబాటులో కాకుండా ప్రజలకు సామాన్యమైన ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 17 మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 17 మెడికల్ కాలేజీలు దానికి అటాచ్డ్గా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొని వస్తే నేడు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క సొంత మనుషులకి వారి వర్గాలకు సొంతం చేస్తూ ఆ వైద్య కళాశాలలు అన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసేదానికి జీవో తీసుకొని వచ్చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున కూడా ప్రజా ఉద్యమం కూడా ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే 1 కోటి సంతకాల సేకరణ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా గవర్నర్ గారికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా వెంటనే ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేటట్టు చేయాలని చెప్పేసి ఈరోజు గవర్నర్ గారి కోసమే తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా సంతకాల ఉద్యమం కూడా ప్రారంభం చేయడం జరిగింది. దీనికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు సాకే చంద్రశేఖర్ గారు అలాగే రాయలసీమ 5 జోన్ల యొక్క అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కూడా దీనికి రావడం జరిగింది. ముఖ్యంగా యువత అనేవారు కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే గత నెల 10వ తేదీ నుంచి కూడా ఈ సంతకాల సేకరణ చేస్తుంటే పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, ముఖ్యంగా యువకులు కూడా తీసుకొని వచ్చేసి గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ కూటమి ప్రభుత్వానికి ఈ కూటమిలో ఉండే పార్టీలకు కూడా మద్దతు తెలిపిన వారు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ సంతకాల ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మేల్కొని వెంటనే ఈ జీవోను కూడా విత్డ్రా చేసుకొని మరీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ మెడికల్ కాలేజ్ తీసుకొని రావాలని చెప్పేసి, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మెడలు వంచైనా కూడా దీన్ని తీసుకొని వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆరోగ్యశ్రీని కూడా అనారోగ్యశ్రీగా కూడా మార్చాడు. అనేకమైన నిర్ణయాలు ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలకు కూడా వ్యతిరేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. అందుకోసమే అందరికీ కూడా మేధావులు కావచ్చు, యువకులు కావచ్చు, అన్ని వర్గాల వారు కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి మనోజ్